కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతసేపు గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గురించి గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఉన్న కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇస్తానన్న సూపర్ 6 పథకాలు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలైనా ఇప్పటికీ ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేసింది ప్రైవేటు వ్యక్తులకు విశాఖపట్నంలో 99 పైసలకే భూములు దారాదత్తం చేశారని, సామాన్య ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదని అన్నారు. ఎలాగో ప్రభుత్వం కొత్త పథకాలు ప్రవేశపెట్టదని, కనీసం పేర్లు మార్చి పెట్టిన పథకాలనైనా పూర్తిగా ఇస్తున్నారా అని అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది ఏమీ లేకనే టీడీపీ పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి భారీ చేరికలు జరుగుతున్నాయని అన్నారు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి 53,52,000 మంది అంతకుముందున్న రైతు భరోసా లబ్ధిదారులు అయితే మీరు అందులో 46,86,000 మంది కంటే సుమారు 7 లక్షల మందికి కోత కొట్టారు, కోత వేశారు. గిరిజనులకి మనం పట్టాలు ఇచ్చి ఆ రోజు గిరిజన రైతులను కూడా దీంట్లో భాగస్వాములను చేసి రైతు భరోసా ఇస్తే ఇవాళ మీరు ఆర్ఓఎఫ్ఆర్ని మంగళం పాడేశారు. అది లేదు. ఇవాళ వరి దగ్గర నుంచి మొదలు పెడితే జొన్న, మొక్కజొన్న, అరటి, కంది, పెసర, బత్తాయి, టమాటా, ఉల్లి, పొగాకు ఏ పంట అయినా తీసుకోండి, పలానా పంటకి ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధర ఉందని చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పగలుగుతారా? పోనీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి మేము ఇంత కొన్నాం, ఇగో పసుపు కొన్నాం, పొగాకు కొన్నాం, లేదంటే అరటి కొన్నాం, టమాటా కొన్నాం అని చెప్తారా? ఏ రైతుని మీరు ఆదుకున్నారో మీరు డైరెక్ట్గా చెప్పగలుగుతారా? ఇంకా మళ్ళీ చిత్రం ఏంటంటే నిన్ననే ఈయన ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు, ఏదో ఆక్వా ఎక్స్పోర్ట్స్ మీటింగ్కి. ఆక్వా మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన ఏం చెప్తున్నారంటే రాబోయేదంతా బ్లూ ఎకానమీ, బ్లూ ఎకానమీ వస్తుంది అంటే నీలి విప్లవం వస్తుంది, నీలి దాన్ని ఫైనాన్స్ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. కాబట్టి నేను ఈ ఆక్వా కారిడార్గా డెవలప్ చేస్తానంట. ఎక్కడికి వెళ్తే ఆ కారిడార్ అంటాడు ఆయన. ఆక్వా కారిడార్ అటు శ్రీకాకుళం మొదలు పెట్టుకుని తీర ప్రాంతం అంతా, కాకినాడ ఇదంతా ఆక్వా కారిడార్. ఈ ఆక్వా కారిడార్లో డెవలప్ చేస్తావు కానీ నువ్వేం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అని అడుగుతున్నాం మేము. ఏదో సామెత ఉంది, తల్లికి తిండి పెట్టలేనోడు తిన్నమ్మకి బంగారం గాజులు చేస్తానన్నాడు. అలాగా ప్రభుత్వం సాయం లేకుండా ఇవాళ ఆక్వా రైతులు తమంతట తాము కష్టపడి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా విదేశీ మార్గద్రవ్యం తీసుకొచ్చే స్థాయికి డెవలప్ చేస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కరెంటు సబ్సిడీ ఇచ్చి రొయ్యల మేతలో ధరలను కంట్రోల్ చేసి, దాంతోపాటు ఆ రొయ్యల ధరల్ని కౌంట్ పడగొట్టకుండా ఆ రోజు ప్రైజు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లతో ఎక్స్పోర్టర్స్తో మాట్లాడి ప్రైజ్ నిలబెట్టి ఇన్ని చేశాం కదా. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఎక్స్పోర్టర్స్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ రొయ్యల మేతల ధరల్ని ఎందుకు పెంచేసినాయి? కరెక్ట్గా సీజన్ వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో రొయ్యల ధరలు ఎందుకు పడిపోతున్నాయి మీకేమైనా తెలుసా? నిన్నగాక మొన్న ఒక 1 మంత్ క్రితం, నెల రోజుల క్రితం మళ్ళీ టైగర్ ఫీడ్ కాస్ట్ కేజీకి 10 రూపాయలు, వనామీకి 8 రూపాయలు పెంచుతామంటే వైఎస్ఆర్ పార్టీ పెద్ద ఆందోళన చేసి స్వచ్ఛందంగా ఆక్వా రైతులు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే భయపడి ఆగిపోయారు. మీ గవర్నమెంట్ ఏదైనా ఇంటర్వ్యూన్ అయ్యిందా? ఇది తప్పు కదా, ఈ దోపిడీ అని మీరు నియంత్రించారా? వాళ్ళందరూ వాళ్ళు భయపడి ఆగిపోయారు తప్ప మీరు ఏదైనా దీంట్లో మీ జోక్యం ఉందా?